అని ఇట్లాంటివి చాలా చేశారు. కాకపోతే వాళ్ళకి ప్రచారం లేదు. ఉమ్, రెండోది అంగబలం అర్ధబలం లేదు ఆంధ్ర వరకు. ఉమ్, ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక బండి సంజయ్ వచ్చినప్పుడు ఒక టెంపర్ క్రియేట్ అవును. చేశారు. ఉమ్, బట్ అతను పోయిన తర్వాత కిషన్ రెడ్డి ఇంకో రకం టెంపర్ క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఉమ్, ఉమ్, ఎవరి ప్రయత్నం వాళ్ళది. ఉమ్, ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఆ స్థాయికి కూడా ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ స్పేస్ ఉంది. ఉమ్, ఆంధ్రాలో స్పేస్ లేకపోవడం వల్ల ఆ సమస్య వచ్చింది. ఎందుకు మొన్న కనుక వీళ్ళు విడిగా పోటీ చేస్తుంటే, ఉమ్, జనసేన వీళ్ళు కలిసి పోటీ చేస్తుంటే ఇప్పుడు మంచి ఫైట్ ఉండేది. అప్పుడు మోడీ గ్యారంటీ కాన్సెప్ట్ చర్చకొచ్చేది ప్రధానంగా. ఉమ్, దాంతోపాటు వాళ్ళు సపరేట్ మేనిఫెస్టో అనౌన్స్ చేయాల్సి వచ్చేది. ఉమ్, కానీ ఇప్పుడు వాళ్ళతో కలిసిపోయిన తర్వాత ఇంకా వీళ్ళని ప్రత్యేకింది ఎందుకు ఆలోచిస్తారు జనం? ఉమ్, అవును. ప్రత్యేకించి ఆలోచించడానికి ఏం లేదు కదా. ఉమ్. ఎప్పటికైనా ప్రాంతీయ పార్టీలతోనే యుద్ధం చేయాలి భారతీయ జనతా పార్టీ అనేది. సౌత్లో డెవలప్ అవ్వాలన్నా మన తెలుగు రాష్ట్రాలను ఓవరాల్గా ఓవరాల్గా ఆ యుద్ధం ఆల్రెడీ మొదలైందా? నిజంగా ప్రాంతీయ పార్టీలను డామినేట్ చేసేంతగా ఈ మోడీ గ్యారంటీ అనేది వర్కౌట్ అవుద్దా? ఇక్కడ లేదంటున్నా కదా. ఇక్కడ మన దగ్గర ప్రాంతీయ పార్టీని డామినేట్ చేసే స్థాయిలో ఆంధ్రాలో లేదు. ఎందుకు పొత్తు పెట్టేసుకుంది కదా. ఇక ఉమ్, పొత్తు పెట్టుకోకపోతే ఉమ్, అప్పుడు డామినేషనా కాదా అన్నది చర్చించవచ్చు. ఉమ్. పొత్తు లేదు.